హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3D వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు డే 2 అనమాట. వాకింగ్లో సేమ్ మేము అదే వెంచర్కి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు తార్ రోడ్లు. ఈరోజు మాతో పాటు మా పప్పీని అయితే తీసుకొచ్చాం అనమాట. నేమ్ వచ్చేప్పటికి మ్యాక్స్. ఇప్పుడు దాకా నేను రన్నింగ్ చేస్తున్నాను, సో ఫుల్గా ఆయాసం అయితే వస్తూ ఉందన్నమాట. సో దీన్ని అయితే వదిలేసాం, అసలు మాట వినట్లేదు. నేను మీకు బ్యాక్ కెమెరా నుంచి మొత్తం చూపిస్తాను. అరే మ్యాక్స్గా, అరే రే ఏంద్రా తింటున్నావు? ఎరా రే, స్లోగా నువ్వు పరిగెత్తకూడదు, అర్థమైందా? మాట వినట్లా అస్సలు. సో ఈరోజు మాతో పాటు మా మమ్మీ కూడా వచ్చిందనమాట. సో ఈరోజు ఫుల్ ఎంజాయ్ అనమాట. ఎప్పుడు మేము వాకింగ్కి తీసుకొచ్చినప్పుడు కట్టేసేస్తాం అనమాట. ఈరోజు దాన్ని వదిలేసేసేటప్పటికి అస్సలు మామూలుగా కాదు, ఫుల్గా పరిగెత్తుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది. మ్యాక్స్ కమ్ ఆన్, చూడండి ఎంత స్పీడ్గా పరిగెత్తుకుండా వస్తుందో. మ్యాక్స్ అమ్మో, స్పీడ్గా పరిగెత్తుకుండా వచ్చి ఒక్కసారిగా మీద పడిద్ది అనమాట. దా మ్యాక్స్, ఒకసారి వీడియోలో కనపడదు కదా, ఇవిట్రా. ఇదిగో మ్యాక్స్ అనమాట. మ్యాక్స్ హాయ్ చెప్పు. హాయ్ మ్యాక్స్. అది సో మనోడు కూడా ఫుల్గా అలసిపోయాడు. చూసారా, ఇంక ఈరోజు ఫుల్ పండగ అనమాట మ్యాక్స్కి. మ్యాక్స్ దాదా మ్యాక్స్, వెళ్ళి వెళ్ళిపోయాక పరిగి. వాడికి ఇప్పుడు సంబరం. ఈరోజు వదిలేసాం కదా, సో ఫుల్ ఎంజాయ్ అనమాట. అసలు ఈరోజు మా మాట అయితే వినట్లేదు. ఇక చూసారు, ఇక్కడిక్కడే తిరుగుతుంది, కొద్దిగా ముందుకు వెళ్తుంది, మళ్ళీ పిలిస్తే వస్తుంది. తిరగ నీ కొద్దిసేపు దాన్ని ఎంజాయ్ చేయని. ఇంకా నేను ఈరోజు ఒక రౌండ్ వెళ్ళి వస్తాను రన్నింగ్కి. ఇచ్చుడు ఇచ్చుడు. రెప్పొచ్చింది కుక్కకి. నాకు కూడా ఆయాసం అయితే వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే నేను షూ వేసుకొని రాలేదన్నమాట. సో షూస్ అయితే చాలా ఉన్నాయి, బట్ అనుకోలేదు వస్తామని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికైతే వచ్చాము. చాలా రోజులు అయితే అవుతుంది రన్నింగ్ చేసి ఇంతలాగా. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం కదా, మెల్లగా ఎక్కువ స్పీడ్ పెరిగెత్తడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ టైం షూ వేసుకొని వస్తాను. సో డే 2 ఆఫ్ వాకింగ్లో కొద్దిగా డిఫరెన్సెస్ అయితే ఉంది. పండు ఏమో చూసారా, వాటర్ బాటిల్ తీసుకొని ఎంత నీట్గా రెడీ అయ్యి వచ్చిందో. మ్యాక్స్ గాడు, అరే ఏంట్రా కొద్దిగా టాయిలెట్ పోస్తున్నావు, ఒకసారిగా పోయలేవా మొత్తం? ఏ మ్యాక్స్, ఏయ్ ఆకులు తింటున్నావా? మ్యాక్స్ గారు పూర్తిగా అలసిపోయాడు.